తన అన్న సీఎం జగన్ తనకు ఎంతో అన్యాయం చేశారన్నారు వైఎస్ షర్మిల. వైసీపీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను ఎంతో చేసినప్పటికీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ పట్టించుకోలేదన్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ ఏం అన్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషే మారిపోయాడు. అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించారు. కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు చూశాను. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, గెలిచిన ఎమ్మెల్యే, గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీకి పార్టీకి బానిసలుగా మారారు. ఇంత శ్రమ పడ్డాము, ఇంత కష్టపడితే నాకు అన్యాయం జరిగింది అన్నారు. ఏ అన్యాయమో చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. ఇదిగో నాకు ఈ అన్యాయం చేశారని. ఏదైనా పదవుల పంపకంలో అన్యాయం చేశారా? పదవుల పంపకంలో అన్యాయం, పదవులు ఇవ్వలేదు అని అంటే ఒక రాజకీయ పార్టీ కానీ ప్రజాస్వామ్యంలో కుటుంబం పదవులు పంచుకోవడానికి ఉందా? ఇప్పుడు పదవుల్లో భాగస్వామ్యం, అధికారంలో భాగస్వామ్యాలు ఉంటాయా? అది సబబేనా? అది చర్చకు అసలు చర్చించడానికి కూడా అర్హమైందేనా? అసలు అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది, రాజకీయ పార్టీ ఎట్లా అవుతుంది? ఒకసారి మొదలు పెట్టాక రాజకీయ పార్టీ దాని స్వరూపం అది తీసుకుంటుంది. ఆ ఒక స్వరూపం తీసుకున్నాక అందులో ముందు నుంచి పునాదుల దగ్గర నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు, ఎదుగుతున్న కొద్ది మధ్యలో జాయిన్ వాళ్ళు ఉంటారు. ఆ ప్రవాహం ఎంత అప్రతిహతంగా ముందుకు పోతుందో, ఎంత బలంగా కొత్త ఆలోచనలను కూడా తీసుకోగలుగుతుందో, అభివృద్ధి కాగలుగుతుందో అంతకాలం అది మనగలుగుతుంది, నిలబడుతుంది. లేకపోతే చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. ఉదాహరణకు ఆమె పార్టీని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టారు. అక్కడ చిన్న ఏదో పెట్టారు, తిరిగారు, కష్టపడినారు అనుకుంటే మరి అక్కడ కూడా చాలామందికి ఏవో వాళ్ళు కష్టపడి ఉంటారుగా. శర్మిలమ్మ ఒకటే కాదుగా, చాలామంది కష్టపడి ఉంటారుగా. మరి వాళ్ళ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించారు? వాళ్ళకు ఏమి న్యాయం చేశారు? ఏ రాజకీయ పార్టీలోనూ అది కుదురుతుందా? లేదా పదవి కోసం ఆమె ఆ రోజు తన అన్న కోసం నిలబడి ఆయన చేశారా? దానికి ఏమన్నా అది దాని గురించి స్పెసిఫిక్గా ఆమె ఏదైనా చెప్పగలిగితే దానికి ఎవరైనా ఆన్సర్ ఇవ్వచ్చు.